తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్ ఫారంలో వివరాలు నమోదు చేశారు. కొడంగల్లో పర్యటిస్తున్న సీఎం ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి బిఎల్ఓకు అందజేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతే సంగతులు. అల్లికల్లి పూజ ఇంటికాడు ఉండి వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ముందే చెప్తున్నా. మళ్ళా మా పాలు అవుతుండే నీకు కూడా అదే అవుతుంది. ఇంట్లో వంట వండి పిల్లలకు స్నానం చేపించి బడికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. పాలు ఇక నేనేం ఓట్లకు అడిగేది ఏం లేదు. ఆ పక్కల ప్రమోద్కైనా నీకైనా ఆడ మాధవ్కైనా మీ అందరి పని అంతే అవుతుంది. అందుకే ఇవాళ మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇది మనందరి గుర్తింపు. ఓటు పోయిందంటే, గ్రామంలో ఓటు లేదంటే ఆ గ్రామంలో మనిషి బతికున్నా చచ్చిపోయినంత సమానమే అని మన వాళ్ళందరూ భావిస్తారు. అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా, ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. కోసుగోళ్ళు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తుంది కదా, కోసుగోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా. నేను చెప్తా కదా, నిన్న సాయంత్రం లెక్క నాదేం తప్పలే. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాద్లో 9,309 ఓట్లు జయించలేదు ఇన్స్పెక్టర్ మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8,421, కొత్తపల్లిలో 3,630, కోస్గిలో 9,864. కోస్గోళ్ళు ఏడుకొచ్చిన పెత్తనం చెప్తారు, లొల్లి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉండరు. ఏదో చూడు, వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే గుంజుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్నా. కోస్గిలా 9,864 ఓట్లు. ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ ఏడ చైర్మన్ ఉండ గానే సమస్య ఉన్నది. అందుకే చదివి వినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు, సార్ చెప్పలేదు, న్యాయమైంది, నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దూరా నీది కూడా చెప్తున్నా. విక్రమ్ 3,816 గుణమాల, ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజ్పేటలు జర బాగానే చేసిరా 500, 930. వీళ్ళు జర కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. 81% పైన బాగానే లైన్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది, ఏం గెలింది కానీ తోక మిగిలింది బొమ్మరాజ్పేటలో. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి. అదే 82% వచ్చారు, మీరు జర బాగానే ఉన్నారు. ఇక ఆ తోక కూడా బయటికి తీయరు. దుద్యాల 5,460 ఓట్లు ఇంకా చేపించేది ఉన్నది. కొడంగల్లో కూడా కోసుగోళ్ళు వెనకాలనే ఉన్నారు సార్, అనుకోని 8,205 ఓట్లు ఇంకా కొడంగల్లో కూడా వాళ్ళతో పాటే నడిపిస్తున్నారు. మరి అందుకే ఈరోజు 8 మండలాలలో కలిసి 54,635 ఓట్లు మీరు ప్రక్షాళన చేసే పరిస్థితి ఉన్నది. 22% ఇది. 78, 79% వచ్చినాయి. 21, 22% మండలాల వారిగా. ఇగో ఇది లెక్కనే. ఇక నాయకులందరికీ నేను ముందే చెప్తున్నా, వాళ్ళది ఏం తప్పులేదు, మీదే ఉన్నది విషయం అంతా. ఈడ ఎన్నుకున్న వాళ్ళదే ఉంది, ముందర వాళ్ళది ఏం లేదు. ఎన్నుకున్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పెత్తనాలు చేస్తామని బయట తిరుగుతుర్రు, ఊర్లో తిరిగితే అల్కగా అయిపోతుంది. ప్రతి లీడర్కి వేదిక మీద ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అన్ని ఊర్లు తిరగాల్సింది. ఎలక్షన్లప్పుడు ప్రచారానికి ఎట్లా పోయిందో 2023 నవంబర్లో ఎట్లయితే ఊరూరు తిరిగి ఓట్లేమని అడిగినరో మండల నాయకులు, ప్రతి ఊరికి పోయి సమావేశం పెట్టి ఛాయ్ తాగి ఆడ కూర్చొని ఆ ఊర్లో అందరిని పిలిపించి, మన ముఖ్యమైన నాయకులందరిని పిలిచి, బిఎల్ఏ పేరేదో రాసి ఉంటారు, పిల్లగాడు ఎవరు చదువుకున్నాడని, కానీ నాయకత్వం వహించడానికి ఇంకొక ఆయన ఉంటాడు ఊర్లో. ఆయన ఏమంటాడు, ఆ పిల్లగాని పేరు రాసుకున్న కనుక వాంతోనే రాపించుకోపో అంటాడు. నన్ను అడిగినవా, నాకు చెప్పినవా అంటాడు. మండలం వాళ్ళు కూడా అంటారు, సార్ మమ్మల్ని అడిగినా మేము చేస్తుంటే కానీ అంటారు. మళ్ళీ మా ప్రశాంత్కినా, సార్ ఒక్క మాట చెప్పకపోయా, ఎన్నిసార్లు పట్నం పోయినా ఏంది కాకపోయా, అందుకే చేయలేదంటారు. అందుకే నేనే వచ్చి కూర్చొని అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళకే కాబట్టి వేదిక కింద ఉన్న వాళ్ళందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తుంది, ఇది పేదోళ్ళ సమస్య. ఇది నా సమస్యను, నీ సమస్యను, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ సమస్య కాదు. కూలీనాలు వేసుకునే పేదోళ్ళ సమస్య, ఆడబిడ్డల సమస్య, దళితుల సమస్య,
గిరిజనుల సమస్య, మైనారిటీల సమస్య. ఓటు పోయిందంటే సర్వం